AI is probably coming for your job. 55% of layoffs happened without warning. It was just one mail, and your 10-year career was gone. చుట్టూ చూస్తే అందరు ఒకే మాట అంటారు, ఏ వచ్చింది జాబ్ పోతుంది. ఒకవేళ మీరు స్టూడెంట్ అయి ఉంటే మాత్రం ఈ విషయం మీరు కనీసం ఒక 100 సారైనా కూడా వినుంటారు. కోడింగ్ నేర్చుకోలేదా జాబ్స్ రావు. క్రియేటివ్ ఫీల్డ్ అంతా ఏఏ చేసేస్తుంది. ఏఏ టూల్స్ అన్ని కూడా మనకి ఫాస్ట్ గా చేసేస్తాయి. సో దీని వల్ల ఏంటంటే మనకి ఫ్యూచర్ లో అసలు జాబ్స్ ఉండవంటున్నారు. బట్ ట్రూత్ ఏంటి అంటే ఇవన్నీ ఏవి నిజం కాదు. ఏఏ రావడం వల్ల అసలు జాబ్స్ పోతున్నాయి అనేది కాదు. ఏఐ ఈజ్ యాక్చువల్లీ రీప్లేసింగ్ పీపుల్ హూ ఆర్ రిఫ్యూజ్ టు ఎవాల్వ్. కానీ ఈ విషయం గురించి అసలు ఎవరు మాట్లాడట్లేదు. మనం ఈ రోజు దీని గురించి మాట్లాడుకుందాం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేసిన రిపోర్ట్ పరంగా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం వాడే స్కిల్స్ లో 39% ఆఫ్ ది స్కిల్స్ కంప్లీట్ గా 2030 లో ఇర్రెలవెంట్ అయిపోతాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే 2015 లో వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఏం చెప్పారంటే UI UX డిజిటల్ మార్కెటింగ్ అండ్ డేటా అనలిటిక్స్ లాంటి ఫీల్డ్ అన్ని కూడా ఎక్స్ప్లోర్ అవుతాయి అన్నారు. గెస్ వాట్, ఎగ్జాక్ట్లీ అదే జరిగింది అనమాట. సో ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మీరు మీ స్కిల్స్ ని ఇప్పుడు అప్డేట్ చేసుకోకపోతే మీ జాబ్ ని ఏ కాదు తీసేది, మీరు అవుట్డేటెడ్ గా ఉన్నారని చెప్పి వరల్డ్ మిమ్మల్ని రిజెక్ట్ చేసేస్తుంది. ఒకసారి మీరు అందరూ నిజంగా ఆలోచించండి, మీరు 2015 లో ఉన్న మార్కెట్ కి ప్రిపేర్ అవుతున్నారా లేదా 2025 లో ఉన్న వరల్డ్ కి ప్రిపేర్ అవుతున్నారా? అసలు ఈ డిగ్రీస్, సర్ఫేస్ లెవెల్ కోడింగ్, MS Excel, ఆటోమేషన్ టాస్క్ ఇవన్నీ కూడా మనకి మంచి జాబ్ ఇస్తాయని అనుకుంటున్నారా మీరు? బట్ ఇండస్ట్రీలో ఏం అడుగుతున్నారు అంటే మనం రియల్ ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేయగలుగుతామా లేదా అని. ఇంకోటి ఏంటంటే న్యూ టూల్స్ ని మనం స్మార్ట్ వేలో ఎలా యూజ్ చేస్తామని కూడా అడుగుతారు. ఒకవేళ మీరు మాన్యువల్ రిపోర్టింగ్, టూల్ బేస్డ్ డిపెండెన్సీ, షాలో కోడింగ్ వితౌట్ నాలెడ్జ్, స్టాటిక్ థింకింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, వర్డ్ ప్రెస్ అండ్ వెబ్ డిజైనింగ్ అండ్ ఇవన్నీ స్కిల్స్ లో మీరు ఒకవేళ ఉన్నారంటే మీరు కంపల్సరీగా అప్డేట్ అవ్వాల్సిందే. ఎస్పెషల్లీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ మీరు మాత్రం కంపల్సరీగా అప్డేట్ అవ్వాల్సిందే, లేకపోతే చాలా కష్టపడతారు. సో ఇప్పుడు కష్టపడి మీరు లైఫ్ ఎంజాయ్ చేస్తారా లేకపోతే ఇప్పుడు ఎంజాయ్ చేసి లైఫ్ అంతా కష్టపడతారా అంతా కూడా మీ చేతిలోనే ఉంటుంది. సో జస్ట్ వేకప్. సో ఇప్పుడు మనం ఇండస్ట్రీ ఏ స్కిల్స్ ఎదురు చూస్తుందో ఇప్పుడు మనం దాని గురించి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏంటి, బిగ్ డేటా స్పెషలిస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఫిన్టెక్ ఇంజనీర్స్. థర్డ్ వచ్చేసి AIML ఇంజనీర్స్. దాని తర్వాత ఈ స్కిల్స్ అన్ని కూడా ఏంటంటే మనం కంపల్సరీగా అప్గ్రేడ్ అవ్వచ్చు. సో దట్ మన లైఫ్ అనేది కూడా నెక్స్ట్ 10 years చాలా బాగా ఉండబోతుంది. సో ఇవన్నీ కూడా మీకు కాలేజ్ లో నేర్పిస్తారు అంటే కాదు. సో కాలేజ్ లో ఏంటంటే మనకి బేసిక్స్ మాత్రమే నేర్పిస్తారు. సో ఇవన్నీ నేర్చుకోవాలి అంటే కంపల్సరీగా మీరు ఎఫర్ట్ పెట్టి నేర్చుకోవాల్సిందే, ఎక్స్ట్రా టైం పెట్టాల్సిందే. సో ఇప్పుడు మనం కొన్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఒక Tier 3 కాలేజ్ స్టూడెంట్ అసలు బయటకు వస్తున్నప్పుడు అతనికి జాబ్ ఆఫర్స్ లేవు, కానీ అతను ఏంటంటే పవర్ BI ఆల్రెడీ నేర్చుకొని ఉన్నాడు. దాంతో పాటు ChatGPT లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎలా చేయాలనేది కూడా నేర్చుకున్నాడు. సో దీన్ని యూజ్ చేసుకొని ఒక ప్రాజెక్ట్ అనేది చేసి LinkedIn లో పోస్ట్ చేశాడు అనమాట. సో దీని తర్వాత ఏమైందంటే అతనికి ఒక కన్సల్టెంట్ వర్క్ అనేది వచ్చింది. సో దీని ద్వారా అతను ఇప్పుడు ఫ్రీలాన్సర్ కింద వర్క్ చేస్తున్నాడు. అలానే ఒక ఇంగ్లీష్ లెక్చరర్ AI టూల్స్ వాడుకొని ఒక కస్టమ్ లెసన్ ప్లాన్స్ అనేది ప్లాన్ చేశారు. సో దీని ద్వారా ఏంటంటే వాళ్ళు మంచి ఇన్నోవేటివ్ సబ్జెక్ట్స్ అనేవి కూడా నేర్పుతున్నారు అనమాట స్టూడెంట్స్ కి. సో దీని ద్వారా ఏంటంటే వాళ్ళకి స్కూల్లో ఒక మంచి పేరు అనేది వచ్చింది అండ్ ప్రమోషన్స్ కూడా ఈజీగా వస్తున్నాయి. అలానే ఒక డిజైనర్, అతనికి ఫోటోషాప్ అవన్నీ వచ్చు, దాంతో పాటు మిడ్ జర్నీ ప్లస్ ఫైర్ ఫ్లై కూడా నేర్చుకున్నాడు. సో దీని ద్వారా ఏమవుతుంది అంటే ఆల్రెడీ అతనికి ఉన్న స్కిల్స్ కి ఈ AI టూల్స్ వాడుకొని అతను ఇన్నోవేటివ్ డిజైన్స్ క్రియేట్ చేస్తున్నాడు. సో ఇనిషియల్లీ స్టార్టింగ్ ఏంటంటే అతనికి 2 clients వచ్చాయి. సో ఇప్పుడు ఏంటంటే ఇన్ ఎ మంత్ అతను 8 clients క్రాక్ చేసుకొని ఈస్ డూయింగ్ హిస్ ఫ్రీలాన్సింగ్ వర్క్. సో ఈ డిజైనింగ్ వర్క్ అనేది తగ్గుతుంది కానీ సో ఈ AI టూల్స్ నేర్చుకోవడం వల్ల మనకి ఆపర్చునిటీస్ కూడా మనకి పెరుగుతాయి. సో వీళ్ళెవరు జీనియస్ కాదు అండ్ వీళ్ళందరూ కూడా ఫారిన్ లో చదివి కూడా రాలేదు. సో వీళ్ళు ఏం చేశారు అంటే జస్ట్ AI టూల్స్ అడాప్ట్ చేసుకొని తొందరగా ఎవాల్వ్ అయ్యారు, అంతే అన్నమాట. నువ్వు ప్రెసెంట్ లో ఉన్నావు కానీ నీ మైండ్ సెట్ పాస్ట్ లో ఉన్నదంటే నువ్వు AI అసలు నేర్చుకోవక్కర్లేదు. సో దీని ద్వారా ఏమవుతుంది అంటే మీ మార్కెట్ కూడా మిమ్మల్ని కంప్లీట్ గా అవాయిడ్ చేసేస్తుంది. బట్ రియాలిటీకి వచ్చేటప్పటికి మీరు సెల్ఫ్ అప్గ్రేడ్ చేయకపోతే మీ జాబ్ ని మీరు 100% కోల్పోతారు. రీసెంట్ గా మీరు చూసుకున్నారు అనుకోండి, చాలా లేఆఫ్స్ అనేవి జరిగాయి. ఆ లేఆఫ్స్ ఎందువల్ల జరిగాయి? ఒక స్పెసిఫిక్ క్యాండిడేట్ కి ఒక సింగిల్ టెక్నాలజీ వచ్చి ఉంటది, కానీ వాళ్ళకి వేరే మల్టిపుల్ టెక్నాలజీస్ వచ్చి ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ కాకపోతే వేరే ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అవ్వచ్చు. సో దీని ద్వారా ఏంటంటే మన జాబ్ ని మనం 100% సెక్యూర్ చేసుకోవచ్చు అనమాట. ఫైనల్ గా నేను చెప్పాల్సింది ఏంటి అంటే AI అనేది డేంజర్ కాదు, ఇది ఒక కంఫర్ట్ జోన్. నార్మల్ గా AI అనేది మన జాబ్ తీసేయదు, కానీ AI వచ్చిన వాడు మన జాబ్ ని రీప్లేస్ చేస్తాడు. సో మిమ్మల్ని ఎవరు రీప్లేస్ చేయకూడదు అనుకున్నట్టయితే మీరు కంపల్సరీగా అప్గ్రేడ్ అవ్వండి. అప్గ్రేడ్ అయ్యి మంచి జాబ్ తెచ్చుకొని మీ లైఫ్ ని మీరు సక్సెస్ఫుల్ గా లీడ్ చేయండి. మిమ్మల్ని ఎవరు రీప్లేస్ చేయట్లేదు. మీరు మారకపోతే మీ ఫ్యూచర్ ని మీరే రీప్లేస్ చేసుకుంటున్నారు. ఇఫ్ యు ఆర్ రెడీ టు ఎవాల్వ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.